మెయింటెనెన్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు భర్తకి ఏవైనా ప్రాపర్టీస్ ఉన్నాయని సపోజ్ అవి మూవబుల్ అసెట్స్ కావచ్చు, ఇమూవబుల్ అసెట్స్ కావచ్చు, ల్యాండ్ ఆర్ హౌస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది అనువంశికంగా వచ్చినవి కానివ్వండి, ఆయన సంపాదించుకున్నవి కానివ్వండి, మెయింటెనెన్స్ తోటి ఎండ్ అవుతుందా లేదా ప్రాపర్టీలో కూడా వాళ్ళకి భాగం ఇవ్వాల్సి ఉంటుందా, పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుందా, భార్యకి ఇవ్వాల్సి ఉంటుందా, ఈ గ్రౌండ్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ తను మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే భర్త అప్పుడు ఎలా ఉంటాయి? అంటే ముఖ్యంగా దీంట్లో డైవర్స్ తీసుకునేటప్పుడు భర్త పేరుతో ఏది ఉంటే అవి వస్తాయండి. ఒకవేళ అత్తమామల పేరుతో ఉంటే ఈవిడ కలెక్ట్ చేయడానికి ఉండదు. అత్తమామల పేరుతో ఉండేవి ఈవిడ కనుక పుట్టిన బిడ్డలు ఉంటాయి. వీళ్ళు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు, అంటే తాతల ఆస్తులకి మనవాళ్ళు వారసులు అనేసి. ఆ రకంగా గ్రౌండ్స్ ప్రకారం వీళ్ళకి ఆస్తి వస్తుందండి. అంటే చాలామంది చేసే పని ఏంటంటే తల్లిదండ్రుల పేరు మీద ప్రాపర్టీస్ పెడతారు. మా తదనంతరం మా అబ్బాయికి ఒక్కడికే కదండి, వాడికే ఇచ్చేస్తామంటారు. అన్ని ప్రాపర్టీస్ అంతా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఆడపిల్ల కుటుంబస్తులు అందరూ ఇష్టపడి చేస్తారు. చేసిన తర్వాత డైవర్స్కి వచ్చాక ఆస్తులు పంచే దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి రూపాయి రావు, మొత్తం అంటే అతను నా కొడుకు పేరుతో ఏం లేదు, నా కొడుకు సంపాదించింది ఏది కాదు అంటారు. అది కరెక్టేనండి, కొడుకు సంపాదించింది కాదు. మరి కొడుకు వల్ల ఒక కోడల జీవితం, ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోయింది కదా. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? వాడి పేరుతో ఏమైనా ఉంటే తీసుకోండి అమ్మా, మేమెందుకు ఇస్తాం, మేము ఉండగా అంటారు. వెరీ గుడ్, మీరు ఉండగా ఇవ్వాల్సిన పని లేదు. మీరు పోయాక ఆటోమేటిక్గా మీ కొడుకే రావాలి. మీ కొడుకు ఆస్తిని ఖచ్చితంగా మీ మనవడే తినాలి. లేదు నా కొడుకు ఆస్తి ఎందుకు వస్తుంది, మా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాం అంటారు. సో ఇటువంటి కేసు కూడా ఒకటి నమోదైందండి. గతంలో ఇలాగే ఒక పెళ్లి జరిగినప్పుడు ఆ భార్యకి ఒక బిడ్డ, ఆ బిడ్డ అంటే ఆ భార్య భర్త దగ్గర నుంచి క్లెయిమ్ చేస్తే ఆ తల్లిదండ్రుల దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయండి, అంటే అత్తమామల దగ్గర. వాళ్ళు మా కొడుకు పేరుతో ఏమీ లేవు కదా, మేము ఇవ్వమన్నారు. సో అటువంటి టైంలో ఆ కొడుకు ఇంకో పెళ్లి కూడా చేసినారండి. ఈ అమ్మాయితో విడాకులు కూడా అవ్వలేదు, ఇంకో పెళ్లి కూడా చేశారు. అప్పుడు నేను అది మనకి బిగమీ కేసు అవుతుంది కదండి, అతన్ని అరెస్ట్ చేయండి అంటూ కేసు నమోదు చేసాం కన్సర్న్ స్టేషన్లో. అప్పుడు ఆ తల్లిదండ్రులు అడుగుతారు, మా ఇష్టం, మా కొడుకు మాకున్న ఆస్తి మా కొడుక్కి పెట్టుకుంటామో మా మనవడికి పెట్టుకుంటాం, మా ఇష్టం అన్నారండి. సడన్గా ఈ గొడవలంతా జరుగుతున్న టైంలో ఒకనొక యాక్సిడెంట్లో, అంటే కరోనా టైమో గతంలో అంతకుముందు టైమో ఒక యాక్సిడెంట్ లాగా ఒక అత్తయ్య చనిపోయారు. హెల్త్ ఇష్యూస్ రీసెంట్గా వచ్చిన కరోనా వల్ల మామ చనిపోయారు, అంటే ఇద్దరు చనిపోయారు. అతను ఇంకొక పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ పెళ్లి చేసుకున్న ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు, ఈ ముందు ఆవిడకి ఒక మగ పిల్లోడు. ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి కదా, వాళ్ళ పేరుతోనే ఉంది కదా, కొడుకు పేరుతో ఇంకా రాలేదు. కొడుకు పేరుతో ఉన్న ఆస్తి గాని మంచి చెడు గాని ఈ రెండో భార్య ఎవరైతే ఉన్నారో ఈవిడ పిల్లలు కలెక్ట్ చేసుకోవచ్చు, ఏది తన తండ్రి పేరుతో ఉన్న ఆస్తి. కానీ మొదటి భార్య కుమారుడు ఎవరైతే ఉన్నాడో తన తాత ప్రాపర్టీ మొత్తం తనకి వచ్చే అవకాశం అండి. ఎందుకంటే యాన్సెస్టర్స్ ప్రాపర్టీ మీద హీ వాజ్ ఓన్లీ ద లీగల్ హెయిర్, అతను మాత్రమే వారసుడు. ఆ పెళ్లి మాత్రమే చెల్లదగిన పెళ్లి, ఇది చెల్లని పెళ్లి కింద కోర్టు నమోదు చేసింది. అప్పుడు ఏమైందంటే కోర్టు ఇచ్చింది, అంటే రెండో భార్య కేసు ఫైల్ చేసింది, మా అత్తమామలు మా దగ్గరే ఉన్నారు, చివరిలో ఇక్కడే చనిపోయారు అని. అవునమ్మా, మీ అత్త మీ మామ అంటే అసలు నువ్వెవరు ఫస్ట్ అన్నారు. నేను కోడలండి, ఎదుగో అతను నా భార్య, ఎదుగో పలానా పెళ్లి ఫోటోలు అని. మరి ఆ పెళ్లికి డైవర్స్ వచ్చిందా? రాలేదు కదా. సో మీ పెళ్లి ఎంత వేద పండితుల మధ్యలో జరిగినా అది మీకు వరకే పెళ్లి, కోర్టు సమక్షంలో అది చెల్లని పెళ్ళమ్మా. నీ భర్త పేరుతో ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే, అంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే అది నీ భర్త ఇష్టపూర్వకంగా నీ కొడుకు నీ కూతురుకో ఇచ్చుకోవచ్చు, నీకు ఇచ్చుకోవచ్చు. కానీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కాబట్టి, అతని తాతల ప్రాపర్టీ కాబట్టి మనవడు ఇతను ఒక్కడే. వీళ్ళు కూడా రక్త సంబంధికులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, కానీ నీ భర్త దగ్గర ఉండే ప్రాపర్టీస్ నువ్వు తీసుకోండి. అంతేగాని తాతల ప్రాపర్టీ మీద అడిగే హక్కు ముందు భార్య కుమారుడికే మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేశారండి. ఈ రెండో భార్య కుమారుడు కూతురు అతనికి ఏమీ లేదనే కదా ఈ రోజు వరకు రూపాయి ఈ అమ్మాయికి ఇవ్వకుండా క్లెయిమ్ చేయకుండా ఇంకో పెళ్లి చేసేసుకునింది. సో లేవు కాబట్టి మీరు లేనట్టు ఉండండి, ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా కొడుకు తీసుకుంటాడని ఆవిడ క్లెయిమ్ చేశారండి. సో ఈ రకంగా మనం అనుకుంటే అత్తమామలు ఆస్తులు ఇవ్వకుండా భర్త పేరుతో ఉన్న వరకే కలెక్ట్ చేసుకోండి అంటే కలెక్ట్ చేసుకోవడం కరెక్టే. కానీ అత్తమామలు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆస్తి ఆ భర్తకు వస్తుంది, భర్త నుంచి ఆస్తి ఆటోమేటిక్గా కొడుకు వచ్చేయాలండి. ఎందుకంటే అంటే మనం గమనిస్తే రిజిస్ట్రేషన్ చేసిన ఏదన్నా మార్పిళ్ళు చేస్తున్నా సరే అందరినీ సంతకాలు పెట్టమని అడుగుతారు. ఇప్పుడు ఒక భర్త ఒక ప్రాపర్టీ అమ్మేస్తుంటే మీ భార్యను తెచ్చి సంతకం పెట్టమను, నీ కొడుకుల మేజర్లు అయితే వాళ్ళని వచ్చి సంతకం పెట్టమని ఎందుకు అడుగుతారంటే, ఒకవేళ వాళ్ళు సంతకాలు పెట్టకపోతే మా సంతకం లేకుండా మా ప్రాపర్టీని ఎలా అమ్ముతారంటే, నీది కాదమ్మా నీ భర్తది. ఆఫ్ కోర్స్ మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కదండి, నా భర్త ప్రాపర్టీ నాది కాదా, నన్ను అడగకుండా నా సంతకం తీసుకోకుండా ఎలా అమ్మేస్తారో అని అడుగుతారు. సో ఇటువంటి ప్రయారిటీ ఉంటున్నప్పుడు ఈక్వల్గా అంటే ఒకరికొకరు చెప్పుకోవాలి, అందరు సంతకాలు ఉండాలి, అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే ఆస్తి తర్జుమాలు చేయాలి. సో ఇటువంటి అప్పుడు లీగల్ హెయిర్ లెవర్ అనేది బయటకు వస్తుందండి.
సో ఏ ఒక్క లీగల్ హెయిర్ సంతకం పెట్టకపోయినా ఆ రిజిస్ట్రేషన్ ఇన్వాలిడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఒకవేళ సంతకాలు లేకపోయినా పర్లేదు, మాకు ఒప్పుకున్నాం, ఇప్పుడేమి ఇబ్బంది లేదు, ముందు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయండి అని ఒకవేళ ఆత్రంగా మనం కొనుక్కున్నా రేపటి రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తే మాత్రం మన ఆస్తి పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆస్తిని మళ్ళీ తిరిగి వెనక్కి కూడా తెచ్చే అవకాశం ఉంటుందండి.